ఏం చేసినా ఎక్కడున్నా ఏ పరిస్థితిలో ఉన్నా సరే మనం భగవంతుడి యొక్క నామాన్ని నిరంతరము కూడా స్మరించుకోవచ్చు అని చెప్తుంది మన శాస్త్రం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎటువంటి పరిస్థితుల్లోనే ఉన్నా సరే. మనకి ఒక ఉదాహరణ చెప్తాను. మనకి ఈ స్టోరీ మీరు వినే ఉంటారు. రామదాసుని ఇక్కడ మన గోల్కొండ ఫోర్ట్ లో జైల్లో పెట్టేస్తారు. పెట్టేసి ఆయనకి ఇలా ఉప్పుతో చేసిన చపాతీలు ఇస్తూ ఉంటారు. అందులో పిండి చాలా తక్కువగా ఉంటుంది, ఉప్పు ఎక్కువ వేసి మనం పెడతారు. సినిమాలో కూడా మీరు చూసే ఉంటారు ఆయనకి. అప్పుడు ఆయన చెప్తారనమాట, శ్రీరామ నీ నామం ఏమి రుచిరా అని అంటూ ఉంటారు. అంటే ఏ పరిస్థితిలో ఉన్నా, అంత బాధలలో ఉన్నా, ఎంత సుఖంగా ఉన్నా సరే మనకి ఎల్లప్పుడూ స్మరించుకోవాల్సింది ఏదన్నా ఉంటే అది భగవంతుడి యొక్క నామం. చక్కగా కృష్ణ, రామ, ముకుంద, గోవింద. మనం ఇందాక అనుకున్నట్టుగా స్నానం ఆచరించేటప్పుడు, నిద్ర లేసినప్పటి నుంచి మన సాంప్రదాయంలో చెప్తారనమాట, హరినామ స్మరణతో లేవాలి అని చెప్తారనమాట. హరి అష్టకము అని, హరి హరి అని 8 సార్లు అనుకోమని చెప్తారు. అలా ప్రొద్దున్న నుంచి రాత్రి దాకా మనకి నిరంతరము మన మనసులో, మన నోటిపైన ఉండాల్సింది ఏదన్నా ఉంటే అది హరినామము. ఉదయం లేవగానే ఇలా చేతులు అనుకుని చూడమంటారు కదా స్వామి. కరెక్ట్, అది కూడా ఉంది మన సంస్కృతిలో. కానీ ఎల్లప్పుడూ అన్ని రకాల మంగళకర పరిస్థితులు కూడా మనకి కావాలి అని అంటే జపించాల్సింది హరినామం. అందుకే హరిర్నామ హరిర్నామ హరిర్నామైవ కేవలం కలోర్ నాస్తైవ 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 గతిరన్యద అని చెప్తుంది శాస్త్రం. అంటే ఈ కలియుగంలో మనం ఆనందాన్ని పొందడానికి లేదా భగవత్ ప్రాప్తి కలిగించడానికి హరినామం కంటే గొప్పదైన సాధన ఇంకొకటి లేదు. కాబట్టి మనకి బాధేసింది అనుకోండి, ఒక్క నిమిషం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అంటూ నామాన్ని జపం చేయటం మనకి సుఖంగా. ఇప్పుడు చూడండి, మనం ఏదైనా గొప్ప విషయం చేసామనుకోండి, అయ్యా హరి నీ వల్లే. లేదా మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, కష్టం వచ్చిందనుకోండి, హరి నువ్వెందుకు ఇచ్చావో నీకు తెలుసు, కాబట్టి దీన్ని ఎదుర్కొనే ధైర్యం మాకు ఇవ్వండి. కాబట్టి ఏదైనా మనం కింద పడిపోయినాం అనుకోండి, అబ్బో అమ్మ. ఆశ్చర్యం ఏంటో తెలుసా అండి, ఈ మధ్య మేము చూసాము, మేము ఎయిర్పోర్ట్ లో నుంచి నడుచుకుంటూ వస్తున్నాం అనమాట. ఒక చిన్న పిల్లవాడు పడిపోయాడు. పడిపోతే ఏమంటున్నా తెలుసా, షట్ అన్నాడు. అలాగే నేను అనుకున్నా, అరే దీనికంటే కింద పడితే కనీసం కృష్ణ అని ఉంటేనే బాగుండేది కదా. ఇప్పుడు మనం ఏం చూస్తున్నామో, ఏం వింటున్నామో అదే మన మనసులోకి వస్తూ ఉంటుంది. మీరు చూసారనుకోండి, దాన్ని ఒకసారి మా ఫ్రెండ్ ఒక ఆయన ఉండేవాడు అనమాట. చిన్నప్పటి నుంచి నాకు తెలుసు ఆయన. అయితే సడన్ గా నన్ను పిలుస్తూ ఏ మామా అని అన్నాడు. నేను అన్నా ఏంటి ఈ రోజు ఇలా అంటున్నారు అని అంటే, ఎవరో అంటుంటే పికప్ చేసేసాడు అనమాట ఆ వర్డ్. లేదా కొన్ని రోజుల తర్వాత మామ వదిలేసి గురు అనటం ప్రారంభం చేశాడు. ఎందుకు అని అంటే, ఏది ట్రెండ్ అవుతుందో, ఏది సినిమాలో చూస్తున్నామో అలా పిలుస్తూ ఉంటారు అనమాట. కానీ అదే మనకి భగవంతుడి యొక్క నామం అలవాటు అవుతే, మనకి అజామిలుడు అని భాగవతంలో ఒక వృత్తాంతం వస్తుంది. ఆయన చాలా తప్పులు చేసిన వాడు, కానీ వాళ్ళ పిల్లవాడికి, అందరికంటే చిన్న పిల్లవాడికి నారాయణ అని పేరు పెట్టుకున్నారనమాట. అయితే ఆయన చనిపోయే సమయంలో యమదూతలు వచ్చి ఆయన తీసుకెళ్లే టైంలో వాళ్ళని చూసి భయపడుతూ వాళ్ళ చిన్న పిల్లవాడిని నారాయణ అని పిలుస్తారు. అంతే, అక్కడికి విష్ణు దూతలు వచ్చి ఆయన యమదూతల నుంచి ఆయనను విడిపించేస్తారనమాట. విడిపించి ఆయనకి ఇంకొక ఛాన్స్ ఇస్తారు రెక్టిఫై చేసుకోవడానికి ఆయన మిస్టేక్స్ అన్ని. దాని తర్వాత ఆయనను వైకుంఠానికి తీసుకెళ్తారనమాట. అప్పుడు అక్కడ చెప్తుంది, భాగవతం చెప్తుందనమాట, భగవంతుడి యొక్క నామం ఎలా చెప్పినా సరే మనకి దాని యొక్క ఫలితాన్ని అనేది లభిస్తుంది. తెలిసినా తెలియకపోయినా. ఇప్పుడు చూడండి, ఒక దగ్గర గ్యాస్ స్టవ్ లో మంట వెగులుతుంది అనుకోండి, ఒక చిన్న పిల్లవాడు వెళ్ళాడు, ఏం తెలియదు, ఇలా అని చేపెట్టాడు అనుకోండి, నాకు తెలియదు కాలుతుందని, కాలొద్దు అని అంటే ఊరుకుంటుందా మంట? కాబట్టి తెలిసినా తెలియకపోయినా మనం భగవంతుడి యొక్క నామం చెప్తే దాని యొక్క ఫలితం అనేది వస్తుంది. కానీ మనస్సుతో చెప్తే, శ్రద్ధతో, ఇది ముఖ్యం, మన కాన్సన్ట్రేషన్ పెట్టి చెప్తే ఇంకెంత ఫలితాన్ని ఇస్తుంది. అందుకే కిం పునః శ్రద్ధయాన్వితం అని అంటుంది అనమాట. కాబట్టి తెలిసినా తెలియకపోయినా, ఎలా ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా సరే, మనకి ద్రౌపదీదేవి తెలుసు, మహాభారతంలో మనకి ఆ కౌరవుల సభలోకి ఈడ్చుకొని తీసుకొస్తారు ద్రౌపదీదేవి. అప్పుడు ఆవిడ తమ యొక్క ఏ స్థితిలో ఉన్నారు అని అంటే, వాళ్ళు ప్రజల ముందుకి రావడానికి, అంటే అలాంటి సభలోకి రాని పరిస్థితిలో ఆవిడ ఉన్నారు. అయినా సరే ఆవిడ భగవంతుని శరణు వేడుతూ భగవన్ నామాన్ని పలికింది, కృష్ణుడు వచ్చి రక్షించేశారనమాట. కాబట్టి అన్లిమిటెడ్ శారీని ఇచ్చేసారు. మన ఆచార్యులు చెప్తారు, ఆ నామమే చీరగా మారిపోయింది అని అంటారనమాట. కాబట్టి ఏ విధంగా ఉన్నా, మనం కష్టంలో ఉన్నా, మనం సుఖంలో ఉన్నా, మనం ఒంటరిగా ఉన్నా, చాలా ఆనందంగా ఉన్నా, లేదా తెలియని మార్గం తెలియని ఒక పరిస్థితిలో ఉన్నా, కృష్ణ రామ గోవింద
హరే కృష్ణ హరే రామ చక్కగా ఆ మంత్రాన్ని జపించుకోండి, అన్ని రకాల మనసులో ఉండే స్థితులు మారిపోతాయి.